నమస్కారం ఫ్రెండ్స్. దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం జననాయకన్. విజయ్ గారు పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లకముందు నటించిన ఈ చివరి సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఊహించని విధంగా సెన్సార్ బోర్డు దగ్గర బ్రేకులు పడటంతో సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు దళపతి ఫ్యాన్స్కి ఒక సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ని మేకర్స్ జూన్ 2026కి షిఫ్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమాను ఎందుకు ఆపేసింది? ఈ సెన్సార్ వివాదం వెనుక ఉన్న పొలిటికల్ రీజన్స్ ఏంటి? మరియు మేకర్స్ జూన్ 18వ తేదీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ వీడియోలో జననాయకన్ సినిమాకు సంబంధించిన ఎవరికీ తెలియని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ పక్కా ఆధారాలతో విశ్లేషిద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చివరి వరకు చూడండి. డిసెంబర్ 18, 2025న జనవరి 9 రిలీజ్ టార్గెట్తో మేకర్స్ సినిమాను సెన్సార్కు పంపించారు. ఫస్ట్ రివ్యూ తర్వాత ఏకంగా 27 కట్స్ మరియు మ్యూట్స్ చేయడానికి మేకర్స్ ఒప్పుకున్నారు. ఇందులో దాదాపు 50కి పైగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసే పొలిటికల్ డైలాగ్స్ని మ్యూట్ చేశారు. అలాగే అప్పటి లీడర్ ఎంజీఆర్ గారి రిఫరెన్స్లను, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను కూడా తొలగించారు. కానీ జనవరి 5న ఒక సెన్సార్ బోర్డు మెంబర్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అలాగే ఇండియన్ ఆర్మీని తప్పుగా చూపించారని అబ్జెక్షన్ తెలపడంతో సినిమాను ముంబైలోని రివైజింగ్ కమిటీకి పంపించారు. దీనిపై మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా మొదట యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేసింది. కానీ గంటల వ్యవధిలోనే సిబిఎఫ్సి ఆ ఆర్డర్పై స్టే తెచ్చుకుంది. సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో ఈ లీగల్ బ్యాటిల్ వల్ల సినిమా ఇంకా లేట్ అవుతుందని భావించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫిబ్రవరి 10న కోర్టు నుండి తమ కేసును వెనక్కి తీసుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా ముంబైలోని రివైజింగ్ కమిటీతోనే వాళ్లు చర్చలు జరుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే: మార్చి లేదా ఏప్రిల్లో కాకుండా ఏకంగా జూన్కి ఎందుకు పోస్ట్పోన్ చేశారు? దీని వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. మొదటి రీజన్ ఎలక్షన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దళపతి విజయ్ గారు తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలాంటి సెన్సిటివ్ సమయంలో, అది కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు, ఒక పొలిటికల్ సినిమాను రిలీజ్ చేయడం చాలా పెద్ద రిస్క్ అని భావించారు. రెండవ రీజన్ ప్రొడక్షన్ హౌస్ క్లాష్. జననాయకన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ మార్చి 19న యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ని రిలీజ్ చేస్తోంది. కాబట్టి వాళ్ల సొంత సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉండటానికి జననాయకన్ని షిఫ్ట్ చేశారు. ఇక లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం జూన్ 18, 2026 గురువారం నాడు ఈ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే, జూన్ 22న దళపతి విజయ్ గారి 52వ పుట్టినరోజు. విజయ్ బర్త్డేకి ముందు ఈ సినిమా రిలీజైతే ఆ క్రేజ్, ఓపెనింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. దానికి తోడు జూన్లో వచ్చే మొహర్రం హాలిడే కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర వరుసగా 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. అయితే ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన కెనడా, యార్క్ సినిమాస్ వారు ఈ సినిమా ఏప్రిల్ 30 లోపు వచ్చే ఛాన్స్ లేదని కన్ఫర్మ్ చేసి ఇప్పటికే బుక్ అయిన టికెట్స్కి అమౌంట్ రిఫండ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ముంబైలోని రివైజింగ్ కమిటీ ఇంకా సినిమా రివ్యూని స్టార్ట్ చేయలేదు. అయితే ప్రొడ్యూసర్ జి. ధనంజయన్ గారు రీసెంట్గా ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమాలో 20 నిమిషాలు ట్రిమ్ చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కానీ జూన్లో సినిమా రిలీజ్ అవ్వాలి అంటే వివాదాస్పదంగా ఉన్న ఆ పొలిటికల్ మరియు రిలీజియస్ సీన్స్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, వినోద్ దర్శకత్వంలో వస్తున్న విజయ్ గారి ఆఖరి సినిమా జననాయకన్ జూన్ 18న వస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ ఎలా ఉంటాయో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్లో వీడియో పెడతాను. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని జెన్యూన్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.